ప్రతి యువతి, ప్రతి యువకుడు తనలోని అంతర్గత శక్తిని గుర్తించేలా ప్రోత్సహిస్తూ, కెరియర్ పరంగా, క్యారెక్టర్ పరంగా వారి అభివృద్ధికి సహకరిస్తూ, తమ కుటుంబం పట్ల, దేశం పట్ల తమ బాధ్యత నిర్వర్తించేలా దిశానిర్దేశం చేస్తూ, యువత సమగ్ర వికాసానికి కృషి చేస్తున్న వందే మాతరం యూత్ ఫ్రెండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. రామలక్ష్మణులు అలా ముందుకు సాగారు. శిశిర ఋతువు దాటి వసంత ఋతువు వచ్చింది. ఆ సమయంలో అక్కడి వన సౌందర్యం చూసి రాముడికి సీత గుర్తుకు వచ్చింది. సీత ఎన్ని కష్టాలు పడుతుందో అని తలుచుకుని రాముడు తీవ్రమైన దుఃఖానికి లోనయ్యాడు. అప్పుడు లక్ష్మణుడు అన్నని ఉత్సాహపరుస్తూ ఈ విధంగా అన్నాడు: ఉత్సాహో బలవనార్య నాస్తి ఉత్సాహాత్ పరం బలం స ఉత్సాహస్య హి లోకేషు న కించిదపి దుర్లభం. ఉత్సాహంలో చాలా బలం ఉంది. అసలు ఉత్సాహాన్ని మించిన బలం లేదు. ఉత్సాహవంతుడు సాధించలేనిది ఏదీ లేదు. ఉత్సాహవంతులకు ఏ పనిలోనూ ఓటమి ఉండదు. ఉత్సాహం పుంజుకొని సీతను వెతికి తీసుకువద్దాము అని లక్ష్మణుడు చెప్పగానే రాముడు తన మనస్సు కుదుటపరుచుకున్నాడు. చేయవలసిన పని గురించి ఆలోచించాడు. సీతను వెతుక్కుంటూ రామలక్ష్మణులు క్రౌంచారణ్యం చేరుకున్నారు. అక్కడ తపస్సు చేసుకుంటున్న మునులు రాముణ్ణి ఋష్యమూక పర్వతానికి వెళ్ళి సుగ్రీవుడితో మైత్రి చేసుకోమని సలహా ఇచ్చారు. అలాగేనని వాళ్ళు సుగ్రీవుని కలుసుకోవడానికి బయలుదేరారు. ఇలా వారు ఋష్యమూకం చేరేసరికి సుగ్రీవుడు వీళ్ల రాకను పసిగట్టాడు. వీళ్ళు బహుశా తన బద్ధ విరోధి వాలిచే పంపబడ్డ చారులై ఉంటారనుకుని భయంతో లోపల దాక్కున్నాడు. వాలి తన తమ్ముడైన సుగ్రీవుణ్ణి తన రాజ్యం నుండి వెళ్ళగొట్టాడు. వాలి భయంతో సుగ్రీవుడు ఆ పర్వతం మీద తలదాచుకున్నాడు. మొదట్లో వాలి సుగ్రీవులు చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. ఒకసారి మాయావి అనే రాక్షసుడు కిష్కింధకు వచ్చి యుద్ధానికి రమ్మని వారిని కవ్వించాడు. వాలి సుగ్రీవులు అతడితో యుద్ధం చేయడానికి వచ్చేసరికి వాలిని చూసి భయపడ్డ ఆ రాక్షసుడు పారిపోసాగాడు. వాళ్ళు ఆ రాక్షసుణ్ణి వెంబడించారు. చివరికి రాక్షసుడు ఒక గుహలో ప్రవేశించాడు. సుగ్రీవుణ్ణి గుహద్వారం వద్ద కాపలా ఉంచి వాలి గుహలో ప్రవేశించాడు. గుహద్వారం వద్ద ఉన్న సుగ్రీవుడికి చాలా కాలం వరకు భయంకరమైన శబ్దాలు, హాహాకారాలు వినబడ్డాయి. గుహలో నుండి రక్తం ఏరులా ప్రవహించసాగింది. రాక్షసుడి చేతిలో వాలి మరణించాడనే నిర్ణయానికి వచ్చిన సుగ్రీవుడు ఆ రాక్షసుడు గుహ నుండి బయటపడకూడదని ఒక మహాశిలను గుహద్వారానికి అడ్డంగా పెట్టి నగరానికి తిరిగి వచ్చేశాడు. వాలికై సుగ్రీవుడు చాలా బాధపడ్డాడు. కానీ ఒక రాజ్యం రాజు లేకుండా ఎలా ఉంటుంది? మంత్రులందరూ సుగ్రీవుని ఒప్పించి రాజుగా పట్టాభిషేకం గావించారు. కొన్ని రోజుల తరువాత హఠాత్తుగా వాలి తిరిగి వచ్చాడు. వాలి రాక్షసుణ్ణి చంపి గుహద్వారాన్ని మూసి ఉన్న రాతిని ఒక తన్ను తన్ని బయటికి వచ్చాడు. సుగ్రీవుడు కుతంత్రంతోనే ఆ గుహద్వారాన్ని మూసివేశాడని, తాను లేనప్పుడు రాజ్యాన్ని అపహరించాడని అపోహపడ్డాడు. వాలి సుగ్రీవుణ్ణి రాజ్యం నుండి తరిమివేసి అతడి భార్యను కాజేశాడు. అప్పటి నుండి సుగ్రీవుడు ఋష్యమూక పర్వతంపై తలదాచుకుంటున్నాడు. ఒక ఋషి శాప కారణంగా వాలి ఆ పర్వతం దాపులకు రాలేడు. రామలక్ష్మణులను చూసిన సుగ్రీవుడు తన ప్రాణ స్నేహితుడైన హనుమంతుడిని పిలిచి వచ్చేవాళ్లు ఎవరో కనుక్కోమని పంపించాడు. అప్పుడు హనుమంతుడు వానర రూపం వదిలి ఒక సన్యాసి వేషం ధరించి రామలక్ష్మణుల దగ్గరకు వెళ్ళి వారితో ఈ విధంగా అన్నాడు: పూజ్యులారా, మీరు రాజర్షులలా, దేవతలలా కనిపిస్తున్నారు. మీరు గొప్ప పరాక్రమవంతులని, శత్రు సంహారం చేయగల సమర్థులని చూస్తేనే తెలుస్తోంది. మీరు ఈ అరణ్యానికి ఏ పని మీద వచ్చారు? సుగ్రీవుడు అనే వానర శ్రేష్ఠుడు ఉన్నాడు. నేను అతని అనుచరుడిని. సుగ్రీవుడు మీతో స్నేహం కోరుతున్నాడు. నేను వానరుడినే, వాయుదేవుని పుత్రుడిని. నా పేరు హనుమంతుడు. నేను కోరిన రూపం ధరించగలను, కోరిన చోటికి వెళ్ళగలను. సుగ్రీవుడి ఆజ్ఞ ప్రకారం ఈ సన్యాసి రూపంలో మీ దగ్గరకు వచ్చాను అని అన్నాడు. హనుమంతుని మాటలు విని రాముడు సంతోషించాడు. లక్ష్మణుడితో ఈ విధంగా అన్నాడు: మనం సుగ్రీవుని కోసం వెతుకుతూ ఉంటే అతడే తన అనుచరుడిని మన దగ్గరకు పంపించాడు.
వచ్చిన ఈ వానరుడు సామాన్యుడు కాదు, మాట్లాడడం చక్కగా తెలిసినవాడు, అన్ని వేదాలలో పండితుడైనవాడు మాత్రమే ఇలా మాట్లాడగలడు. ఇటువంటి దూతలు ఏ రాజు వద్ద ఉంటారో ఆ రాజు తలపెట్టిన పనులన్నీ సాధించడానికి వీళ్ళ మాటకారితనం ఒక్కటే చాలు అని అన్నాడు. లక్ష్మణుడు హనుమంతునికి జరిగినది మొత్తం చెప్పాడు. సుగ్రీవుని సహాయం కోరుతున్నాము అని అన్నాడు. వారి మాటలతో సంతుష్టుడైన మారుతి తన నిజస్వరూపం ధరించి వాళ్లను తన భుజస్కంధాల మీద ఎక్కించుకొని సుగ్రీవుని వద్దకు తీసుకువెళ్లాడు. రామలక్ష్మణులను సుగ్రీవునికి పరిచయం చేసి వాళ్ళు మైత్రి కోసం వచ్చిన విషయం చెప్పాడు. సుగ్రీవుడు ఈ విధంగా అన్నాడు. కొంతకాలం క్రితం ఆ రావణుడు ఒక స్త్రీని అపహరించుకుపోతుండగా మేం చూశాము. ఆమె రామా రామా లక్ష్మణ అని అరుస్తూ ఆ రాక్షసుడి నుండి విడిపించుకునేందుకు పెనుగులాడుతోంది. ఆమె మమ్మల్ని చూసి తన ఉత్తరీయాన్ని, తన ఆభరణాలని జారవిడిచింది. మేము వాటిని జాగ్రత్త చేశాము అని చెప్పి తన గుహలోకి వెళ్ళి ఆ ఆభరణాలని తీసుకువచ్చాడు. వాటిని చూడగానే రాముని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎంతో దుఃఖం వచ్చింది. సుగ్రీవుడు రాముడిని ఓదార్చాడు. సుగ్రీవుడు రాముడు ఒక చోట కూర్చొని తమ కష్టసుఖాలు చెప్పుకున్నారు. హనుమంతుడు వెంటనే ఆ మైత్రికి సాక్షిగా అగ్నిరాజేయగా స్నేహితులిద్దరూ చేతులు పట్టుకుని 3 సార్లు ఆ అగ్ని చుట్టూ తిరిగి అగ్నిసాక్షిగా, ఈ రోజు నుంచి నీ సంతోషమే నా సంతోషం, నీ దుఃఖమే నా దుఃఖం అంటూ ప్రమాణాలు చేసుకున్నారు. సుగ్రీవుడు రాముడితో, సఖా, నేను వాలి భయంతోనే ఈ పర్వతం మీద తలదాచుకుంటున్నాను. శ్రీరామ, వాలిని సంహరించి నా భార్యను మళ్ళీ నాకు దక్కేలా చెయ్యగలవా అని అడిగాడు. తప్పక చేస్తానని రాముడు వాగ్దానం చేశాడు. వాలి మహాబలశాలి అని సుగ్రీవునికి తెలుసు. అందువల్ల రాముడు వాలిని చంపగలుగుతాడా అనే సంశయం అతనికి కలిగింది. సుగ్రీవుడు రామునితో, రామా, నీకు వాలి బల పరాక్రమాల గురించి చెబుతాను. విన్న తరువాత అతన్ని ఎలా ఎదుర్కోవాలో ఆలోచించు. 1000 ఏనుగుల బలమున్న దుందుబి అనే రాక్షసుడు కిష్కింద మీద దాడి చేస్తే వాలి వాడిని పైకెత్తి నేలకు వేసి కొట్టి చంపాడు. ఆ తరువాత రక్తం కారుతున్న దుందుబి శవాన్ని పైకెత్తి విసిరేస్తే అది 1 యోజనం దూరం వెళ్ళిపడింది. అప్పుడు ఆ రాక్షసుడి నోటు నుండి కారిన రక్తపు బిందువులు మతంగ మహర్షి ఆశ్రమం చుట్టూ పడ్డాయి. అందుకు ఆ మహర్షి కోపించి వాలి తన ఆశ్రమ ప్రాంతానికి వస్తే ప్రాణాలతో మిగలడు అని శపించాడు. అప్పటి నుంచి వాలి ఈ పర్వత ప్రాంతానికి రాడు. ఆ దుందుబి శరీరం ఇదిగో, పర్వతమంత ఉన్న ఈ అస్థిపంజరం అదే అన్నాడు. ఇటు పక్కన బలమైన 7 సాల వృక్షాలు వరుసగా ఉన్నాయి చూడు. వాలి వీటిలో ఒక్కొక్క దాన్ని పట్టి ఊపితే ఆ బలానికి చెట్టుకున్న ఆకులన్నీ రాలిపోయేవి. అంతటి బలశాలి అయిన వాలిని నువ్వు చంపగలవా అని సుగ్రీవుడు అడిగాడు. అప్పుడు లక్ష్మణుడు సుగ్రీవుడితో, రాముడు ఏం చేస్తే వాలిని చంపగలడు అని నువ్వు నమ్ముతావు అని అడిగాడు. దానికి సుగ్రీవుడు, రామా, నిన్ను పరీక్షించడం నా ఉద్దేశం కాదు, కానీ వాలి బల పరాక్రమాన్ని నేను చూశాను, కానీ నీ బలాన్ని నేనెప్పుడూ చూడలేదు, అందుకని అడుగుతున్నాను. ఈ దుందుబి అస్థిపంజరాన్ని 400 గజాలు విసరగలిగితే వాలిని చంపగలవు అని నేను నమ్ముతాను అని అన్నాడు. రాముడు దుందుబి శరీరాన్ని కాలి బొటనవేలుతో ఎగరగొట్టాడు. అది 10 యోజనాల దూరం ఎగిరిపడింది. ఆ తరువాత రాముడు తన ధనస్సుని అందుకొని ఒక్క బాణం వదిలాడు. ఆ బాణం మొత్తం 7 సాల వృక్షాలను ఛేదించి ఎదురుగా ఉన్న కొండచర్యను కూడా ఛేదించి భూమిలో ప్రవేశించి తిరిగి అదే వేగంతో వచ్చి రాముడి అంబుల పొదిలోకి ప్రవేశించింది. రామబాణ అమోఘ శక్తిని ప్రత్యక్షంగా చూసి సుగ్రీవుడు ఆశ్చర్యపోయాడు. వాళ్ళందరూ కిష్కిందకు బయలుదేరారు. వారు వేసుకున్న ప్రణాళిక ప్రకారం సుగ్రీవుడు వాలిని యుద్ధానికి పిలవాలి, రామలక్ష్మణులు మరుగున నిలబడాలి. అలాగే సుగ్రీవుడు వాలిని యుద్ధానికి పిలిచాడు. భయంకరంగా గర్జిస్తూ వచ్చిన వాలి సుగ్రీవుడితో కలియబడ్డాడు. ఇద్దరి మధ్య ఘోర యుద్ధం జరిగింది.
ఈ ద్వంద్వ యుద్ధం చూస్తూ రాముడు నిస్సహాయుడిగా నిలబడిపోయాడు. ఎందుకంటే పోలికలో అన్నదమ్ములిద్దరూ ఒకేలాగున్నారు. వాళ్లలో వాలి ఎవరో సుగ్రీవుడెవరో రాముడు తేల్చుకోలేకపోయాడు. అప్పటికే వాలి చేతిలో చావు దెబ్బలు తిన్న సుగ్రీవుడు బ్రతుకు జీవుడా అని పారిపోయాడు. విజయ గర్వంతో వాలి అంతఃపురం చేరాడు. రామలక్ష్మణులు సుగ్రీవుణ్ణి పరామర్శించడానికి వచ్చినప్పుడు సుగ్రీవుడు రాముణ్ణి నిందించాడు. రామా, వాలిని చంపడం అసాధ్యమని ముందే చెప్పి ఉంటే నేను ఈ చావు దెబ్బలు తిని ఉండేవాణ్ణి కాను కదా. రాముడు సుగ్రీవుణ్ణి ఓదారుస్తూ, మిత్రమా, మీరిద్దరూ పోరాడుతుంటే మీలో వాలి ఎవరో నువ్వు ఎవరో పోల్చుకోలేకపోయాను. పొరపాటుగా నా బాణం నీకు తగిలితే ఎంత అనర్థం వాటిల్లుతుందో ఆలోచించి చూడు. ఇదిగో ఈ పూలమాలను ధరించి మళ్ళీ వాలితో యుద్ధానికి తలపడు. ఈసారి తప్పకుండా నేను అతన్ని సంహరిస్తాను అన్నాడు. సుగ్రీవుడు మళ్ళా కిష్కింధకు వచ్చి జబ్బలు చరుస్తూ వాలిని కేక వేశాడు. దగ్గరలో చెట్టుమాటున ధనుర్బాణాలతో రాముడు నిలబడ్డాడు. సుగ్రీవుడి కేకలు విన్న వాలి మహాకోపంతో ఈసారి వీణ్ణి ప్రాణాలతో వదలకూడదని కృత నిశ్చయుడై బయలుదేరాడు. కానీ వాలి భార్య తార తన భర్తకు రానున్న ఆపదను ఎలాగో పసిగట్టి, నాథా, నిన్న మీతో చావు దెబ్బలు తిని పారిపోయిన సుగ్రీవుడు ఇప్పుడు మళ్ళీ యుద్ధానికి పిలుస్తున్నాడంటే అతడికి ఎవరో సహాయార్థం వచ్చే ఉంటారు. ఇద్దరు రాకుమారులు సుగ్రీవుడికి సహాయార్థం వచ్చారని అంగదుడు కూడా నాతో అన్నాడు అంది. వాలి అసహనంతో, తారా, నువ్వేం మాట్లాడుతున్నావు? ఇది నాకు సుగ్రీవుడికి మధ్య జరిగే యుద్ధం. ఇందులో మరెవరి ప్రమేయమూ ఉండదు అంటూ పెడబొబ్బులు పెడుతూ బయటికి వచ్చాడు. మళ్ళీ వాలి సుగ్రీవుల మధ్య ఘోర యుద్ధం జరిగింది. రాముడు తనకు ఆసరాగా ఉన్నాడన్న ధైర్యంతో సుగ్రీవుడు భయంకరంగా పోరాడాడు. ఒకరికొకరు తీసిపోక పెద్ద పెద్ద చెట్లను పెకలించి యుద్ధం చేశారు. తర్వాత మల్ల యుద్ధం జరిగింది. గాలిలో ఎగిరి ఒకరిపై ఒకరు కలియబడ్డారు. భీకరంగా యుద్ధం చేస్తున్న వాలిని చాలాసేపు గమనించాక రాముడు ఒక నిశిత శరాన్ని సంధించి ప్రయోగించాడు. అది విద్యుత్ తీగలా మెరుస్తూ వాలి వక్షస్థలాన్ని ఛేదించింది. మరుక్షణం వాలి నేలకూలాడు. ప్రాణాలతో పోరాడుతున్న వాలి వద్దకు రామలక్ష్మణులు రాగానే ఇలా ప్రవర్తించినందుకు రాముణ్ణి తూలనాడాడు వాలి. రామా, మేం ద్వంద్వ యుద్ధం చేస్తున్నప్పుడు చాటు నుండి నన్ను చంపడమే మీ క్షత్రియ ధర్మమా? రావణుణ్ణి ఎదుర్కోవడానికి నీకు సహాయమే కావాల్సి వస్తే నేనే చేసేవాడిని కదా. రావణుణ్ణి పట్టి బంధించి నీ పాదాలపై పడవేసేవాడిని కదా. ఇలాంటి అధర్మ కార్యం ఎందుకు చేశావు? అప్పుడు మందస్మితంగా రాముడు, వాలి, ధర్మాన్ని గూర్చి మాట్లాడే యోగ్యత నీకుందా? నీ సోదరుడు నీ పుత్రుడిగాను అతని భార్యను నీ కుమార్తెగాను చూసుకోవడమే ధర్మం. కానీ అందుకు వ్యతిరిక్తంగా సుగ్రీవుని భార్యను చెరబట్టావు. ధర్మ సంరక్షణార్థమే నిన్ను సంహరించాల్సి వచ్చింది అన్నాడు. చివరకు వాలి తన తప్పిదాన్ని తెలుసుకొని పశ్చాత్తాపడ్డాడు. భార్య తారను, కుమారుడు అంగదుణ్ణి రాముడికి అప్పగించాడు. సుగ్రీవుణ్ణి పిలిచి, తమ్ముడు, ఇక నువ్వే కిష్కింధకు రాజువు. అంగదుణ్ణి నీ కుమారుడిలా చూసుకో. ఈ సువర్ణమాలను నా కానుకగా స్వీకరించు అంటూ ఇంద్రుడు తనకిచ్చిన మాలను సుగ్రీవుడికిచ్చి ఆశీర్వదించి కళ్ళు మూశాడు. సుగ్రీవుడు మళ్ళీ కిష్కింధకు రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. ఆ జన్మాంతం రాముడికి తాను మిత్రుడుగా ఉంటానని ప్రతిజ్ఞ చేశాడు. అది వర్షాకాలం కావడం వల్ల రామకార్యం ప్రారంభించబడలేదు. వర్ష ఋతువు ముగియగానే లక్ష్మణుడు సుగ్రీవుడికి తన కర్తవ్యం జ్ఞప్తి చేశాడు. వెంటనే సుగ్రీవుడు సేనాపతి నీరుణ్ణి పిలిచి, మనం తక్షణం సీతాన్వేషణ మొదలు పెట్టాలి. మన సైన్యాన్నంతా వెంటనే సమాయత్తపరుచు అన్నాడు. రాముడి గుహను పరివేష్టించిన వానర సైన్యం ఒక మహాసముద్రంలా కనపడింది. కనుచూపు మేర దాకా ఎటు చూసినా వానర సైన్యమే. ఆ మహాసైన్యాన్ని రాముడికి చూపిస్తూ సుగ్రీవుడు, రామా, ఈ మహాసైన్యం ఇప్పుడు నీ ఆజ్ఞను పాలించడానికి సంసిద్ధంగా ఉంది. ఆజ్ఞాపించు అన్నాడు. ఆనందంతో రాముడు సుగ్రీవుణ్ణి కౌగిలించుకున్నాడు. ముందు సీత ఉండే చోటు కనుక్కోవాలి. నువ్వు రాజువు కాబట్టి నువ్వే ఆజ్ఞలు జారీ చెయ్యి అన్నాడు రాముడు. అలాగేనని సుగ్రీవుడు సమర్థులైన సేనాపతులను నియమించి నలువైపులా వానరసేనను సీతను వెతకడానికి పంపించాడు.
చివరకు హనుమంతుణ్ణి పిలిచి, హనుమా, ధైర్య సాహసాల్లోనూ వీరత్వంలోనూ నిన్ను మించిన వాళ్ళు లేరు. నువ్వు తప్పకుండా సీతమ్మ ఉనికిని కనుక్కోగలవని నా దృఢ నమ్మకం. ఈ కార్యానికి నువ్వే సర్వసమర్థుడవు అన్నాడు. హనుమంతుని పట్ల సుగ్రీవునికి ఎంత అచంచల విశ్వాసముందో చూసిన రాముడు కూడా హనుమంతుడు అందుకు అర్హుడేనని గ్రహించాడు. రాముడు తన వ్రేలున ధరించిన అంగుళీయకాన్ని తీసి హనుమంతుడికిస్తూ, ఈ ఉంగరం నీ వద్ద ఉంచుకో. నువ్వు సీతను కనుక్కుంటావని నిశ్చయంగా నాకు తెలుసు. ఈ ఉంగరం చూపిస్తే సీతకు నీ మీద అనుమానం రాదు. ఆమె నిన్ను నా దూతగా గుర్తిస్తుంది అన్నాడు. హనుమంతుడు శ్రీరాముడికి దండ ప్రణామాలు చేసి భక్తి ప్రపత్తులతో ఆ అంగుళీయకాన్ని స్వీకరించి భద్రపరుచుకున్నాడు. అంగద, జాంబవంతులతో పాటు ఆంజనేయుడు దక్షిణ దిశగా బయలుదేరాడు. తమకు ఇచ్చిన 30 రోజుల గడువు పూర్తి అవడంతో సీతాన్వేషణ కోసం వెళ్లిన సేనలన్నీ నిరాశతో తిరిగి వచ్చాయి. కానీ హనుమంతుడు మాత్రం తన సేనతో తిరిగి రాలేదు. హనుమంతుడి సేన దక్షిణ దిశలో వనాలు, గుహలు సర్వం గాలిస్తూ అలసిపోయింది. వారికి చాలా దప్పిక కలిగింది. నీటి కోసం వెతికితే ఒక గుహద్వారం నుండి పక్షుల కిలకిల రావాలు వినబడ్డాయి. అక్కడ తప్పకుండా నీరు ఉంటుందని వానరులు తక్షణమే అటువైపు వెళ్లారు. లోపల గాఢాంధకారంగా ఉంది. ఆ అంధకారంలో చాలా దూరం వెళ్లేసరికి ఒక చోట వాళ్ళకి నానా రకాల పళ్ళతో శోభిస్తున్న ఫలవృక్షాలు కనిపించాయి. అదొక స్వర్ణమయ నగరంలా కనపడింది. బాటలన్నీ స్వర్ణాభరణాలతో పొదగబడినట్లున్నాయి. ఎక్కడ చూసినా అత్యంత విశాలమైన భవనాలున్నాయి. అక్కడ ఋషితుల్యురాలైన ఒక వృద్ధ స్త్రీ కనిపించింది. హనుమంతుడు వినయంతో ఆమెను సమీపించి ఆమె ఎవరో, ఈ నగరం ఎవరిదో అడిగాడు. దానికి ఆమె హనుమంతుడితో, ఈ నగరం మయుడనే రాక్షసుడిది. కానీ ఇంద్రుడు ఆ రాక్షసుని వధించాడు. తరువాత ఈ నగరం ఇంద్రుని కొలువులో హేమ అనే అప్సరసకి ఇవ్వబడింది. హేమ ఈ నగరాన్ని నాకు అప్పగించింది అన్నది. ఆమె వానరులందరికీ మధుర ఫలాలు, రుచ్యమైన భక్ష్యాలు సమర్పించింది. వానరులందరూ తృప్తిగా వాటిని తిన్న తరువాత ఆమె వాళ్లతో, ఈ నగరంలోకి ప్రవేశించిన వారెవరూ తిరిగి బయటికెళ్ళలేరు. కానీ మీరు ఒక మహత్కార్యం కోసం వెళ్తున్నందువల్ల నేను మీకు సాయపడతాను. మీరంతా కళ్ళు మూసుకోండి అంది. అదేవిధంగా వాళ్ళు కళ్ళు మూసుకొని తెరిచి చూసేటప్పటికీ సముద్ర తీరంలో ఉన్నారు. తమకివ్వబడిన 30 రోజుల కాలగడువు తీరిపోయిందని, ఇక ఏ ముఖం పెట్టుకొని కిష్కింధకు వెళ్ళగలమని సముద్ర తీరంలో కూర్చొని విలపించసాగారు. కిష్కింధకు వెళ్లడం కన్నా మరణమే మేలని అంగదుడు అక్కడే కూలబడ్డాడు. అంగదుని చూస్తూ మిగిలిన వానరసేనంతా చావడానికి సిద్ధంగా దిగాలు పడి కూర్చుండిపోయింది. వారలా మాట్లాడుకుంటున్నప్పుడు ఒక పెద్ద ముసలిగ్రద్ద వీగిపోయిన రెక్కలతో ఒక సమీప గుహ నుండి బయటకు వచ్చింది. అంతమంది వానరులను చూసిన దానికి ఆనందం కలిగింది. ఇందరిని ఒకే మారు చంపితే కొన్ని నెలల పాటు తాను ఆహారం గురించి ఆలోచించనక్కర్లేదు అనుకుంది. ఆ సమయంలో అంగదుడు, ఈ గ్రద్ద మనల్ని చంపివేస్తే బాగుంటుంది. ఎన్నో రోజులు నిరాహార దీక్షతో గడిపి చివరికి చావడానికి బదులు ఒక్క పెట్టుతో అంతా చచ్చిపోవడం సమంజసంగా ఉంటుంది. ఎలాగైనా ఆ జటాయువుల ధైర్యంతో రావణుడితో పోరాడి ఆదర్శప్రాయంగా మరణించే భాగ్యం మనకు లేదు అంటూ వాపోయాడు. జటాయువు పేరు వినగానే ఆ ముసలి గ్రద్ద వారితో, నేను జటాయువు అన్నను సంపాతిని. మేము అరుణదేవుని కుమారులం. మేం వయస్సులో ఉన్నప్పుడు ఆకాశంలో ఎవరెక్కువ పైకి ఎగురగలరు చూద్దామని ఇద్దరం పోటీపడి సూర్యుని వైపు పయనించసాగాం. సూర్యుణ్ణి సమీపించే కొద్దీ ఆ వేడిమికి మేం తట్టుకోలేకపోయాం. చివరకు జటాయువు రెక్కలు కాలిపోయే పరిస్థితి ఏర్పడినప్పుడు నేను నా రెక్కలను జటాయువుకు రక్షణగా కప్పాను. తత్ఫలితంగా జటాయువు రక్షించబడ్డాడు. కానీ నా రెక్కలు ఆ వేడిమికి కాలిపోయాయి. నేను చిన్న కొండ మీద పడ్డాను. ఆనాటి నుండి ఎగరలేక ఇక్కడే ఉంటున్నాను. రావణుడు సీతను ఎత్తుకుపోవటం నేను చూశాను. ఇప్పుడు ఆమె లంకలో చెరబెట్టబడి ఉంది అన్నాడు. సీత ఉన్న స్థలం తెలిసిపోయినందువల్ల వానరులందరికీ ఆనందం కలిగింది.
సంపాతికి రామకార్యంలో సహాయపడినప్పుడు రెక్కలు మళ్ళీ వచ్చేలా ఒక ఋషి వరం ఇచ్చాడు. అందువల్ల సంపాతికిప్పుడు నూతనంగా రెక్కలు మొలుచుకొచ్చాయి. అతడు సంతోషంగా ఆకాశం కేసి ఎగిరిపోయాడు. తరువాత అంగదుడు 100 యోజనాల సముద్రాన్ని దాటి లంకను చేరుకోగల ధీరుడెవడా అని అందరితో సమాలోచించసాగాడు. వానరులలో కొందరు 10 యోజనాలు, మరికొందరు 20 యోజనాలు దాటగలమని చెబుతూ ఉంటే అంగదుడు తాను 100 యోజనాలు దాటగలను కానీ తిరిగి రాలేనని చెప్పాడు. అప్పటి వరకు మౌనం వహించిన హనుమంతుణ్ణి చూసి జాంబవంతుడు, నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? నీ శక్తి సామర్థ్యాలు నాకు బాగా తెలుసు. ఈ సముద్రాన్ని నువ్వు అవలీలగా దాటివేయగలవు. గరుడునికి ధీటైన వేగంతో పయనించగలవు. నీ భుజబల పరాక్రమం, బుద్ధిబలం అందరికీ ఎరుకే. ఆంజనేయ, లే, రామకార్యార్థం వెంటనే బయలుదేరు అన్నాడు. ఆంజనేయునికి తన శక్తి సామర్థ్యాలు గుర్తు చేయబడగానే అతని శరీరం పెరిగిపోసాగింది. పక్కనున్న పెద్ద పర్వతాన్ని అధిరోహించి భయంకరంగా గర్జించాడు. ఒక్క కుదుపుతో ఆకాశంలో విమానంలా వాయువేగంతో దూసుకుపోసాగాడు. వానరులంతా ఆశ్చర్యంతో చూస్తుండగానే ఆంజనేయుడు మేఘాల్లో కనుమరుగైపోయాడు. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.